హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షనర్స్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి పవిత్రమైన రాఖీని కట్టి తమకేమైనా ఆపద వస్తే తోడుగా ఉండాలని సోదరులనైతే ప్రార్థించడం జరుగుతుంది. అలాగే తమ ప్రాణం మీదకు వచ్చినా సరే నేను నీకు అండగా ఉంటాను అని సోదరులు తమ సోదరికైతే వాగ్దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో కూడా ఈ రక్షాబంధనాన్ని అయితే తప్పనిసరిగా జరుపుకోండి. ఈ ఒక్కరోజైనా అక్క తమ్ముళ్ళు అలాగే అన్న చెల్లెళ్ళు కలుసుకొని రక్షాబంధనాన్ని జరుపుకోండి. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా గడపండి. అసలు ఈ రక్షాబంధన్ అంటే సోదరి తనకు ఏదైనా ఆపద వస్తే తోడుగా ఉండాలని సోదరునికి నుదుటిన కుంకుమ పెట్టి రక్షాబంధనాన్ని కట్టి నోరు తీపి చేసి హారతి ఇచ్చి ప్రార్థన చేయటం అయితే జరుగుతుంది. అలాగే సోదరుడు తన సోదరికి తన శక్తికి తగ్గట్టుగా పసుపు కుంకుమలు, గాజులు, బట్టలు లేదా బహుమతులను ఇచ్చి ఎప్పుడూ నీకు అండగా ఉంటాను అని వాగ్దానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు మా వారికి రాఖీ కట్టడం కోసం అయితే మా ఇంటి ఆడపడుచులు అయితే వాళ్ళ కుటుంబ సమేతంగా అయితే మా ఇంటికి వచ్చారు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూనే ఉంటాము. కాకపోతే ఇలా నేరుగా కలవడం అనేది అయితే చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత రోజే ఇంటి ఆడపడుచులు వచ్చి సంతోషంగా గడపడం అనేది అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా రక్షాబంధనాన్ని ఎలా జరుపుకున్నారో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. విదేశాల్లో ఉండే సోదరులకు కూడా తప్పనిసరిగా రాఖీని అయితే పోస్ట్ ద్వారానో ఎలాగోలా పంపించడానికైతే ప్రయత్నించండి. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి తప్పనిసరిగా అయితే రక్షాబంధనాన్ని జరుపుకొని ఒకరికొకరు తోడుగా ఉన్నాము అని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని అయితే ముందుకు సంతోషంగా సాగించండి. అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా ఆడపడుచు వాళ్ళు మా వారికి రాఖీ కట్టిన తర్వాత నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం అయితే జరిగింది. చాలా సంతోషంగా అయితే అనిపించింది అందరం ఒకే దగ్గర కలవడం అనేది. మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు గేమ్స్ అవి ఇవి ఆడుకుంటూ. మా పాప అయితే ఫుల్ అల్లరి చేసేసింది. నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేసి నోరు తీపి చేసి హారతి అయితే ఇచ్చేసాను. తర్వాత మా ఆడపడుచు వాళ్ళకి మేము కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము. అలాగే వాళ్ళు కూడా గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూసేయండి. మీ అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు ఎలా ఈ రక్షాబంధనాన్ని జరుపుకున్నారో కామెంట్ ద్వారా అయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.